హలో హాయ్ వెల్కమ్ టు మన టెక్ గురు ఛానల్. యాక్చువల్గా టుడే మనం ఫ్లో చార్ట్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సమ్ ఆఫ్ టూ వాల్యూస్ కానీ అండ్ యావరేజ్ ఆఫ్ త్రీ వాల్యూస్ కానీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న అల్గరిథమ్స్. ఎస్ అన్ సో టుడే మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ అల్గరిథమ్స్ ఎందుకు తీసుకున్నానో మీకు రీజన్ చెప్తాను. సో మనం ఈ అల్గరిథమ్స్ని బేస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు డ్రా ది ఫ్లో చార్ట్స్ అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్లో చార్ట్స్ గురించి తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు డూ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లో చార్ట్స్ అని రాస్తున్నా ఇక్కడ. సో ఫ్లో చార్ట్స్ అనేది కూడా మనం అల్గరిథంలో ఏదైతే చేస్తామో లైక్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అంటున్నాం కదా, ఇది ఫ్లో చార్ట్ కూడా సేమ్ అనమాట. ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనమాట. ఇట్ ఈస్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. కానీ ఇదేంటంటే మనం రాసే స్టెప్స్ మనం డయాగ్రామ్స్లో మెన్షన్ చేసుకొని ఒక ఫ్లో చార్ట్ లాగా ఇస్తాం అనమాట. లెట్స్ సే దట్ మీరు ఒక ఇల్లు కడుతున్నారు, మీరు ఒక హోమ్ కట్టాలి, లైక్ హౌస్ కట్టాలి, హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే డైరెక్ట్గా బ్రిక్స్, శాండ్, డైరెక్ట్గా రాడ్స్ ఇవన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్గా కట్టేస్తారా? నో కదా. సో ఫస్ట్ మీరు హౌస్ యొక్క బ్లూ ప్రింట్ తీస్తారు. ఎస్ ఆర్ నో? హౌస్ యొక్క బ్లూ ప్రింట్ అయితే డ్రా చేస్తారు. సో ఇక్కడ అయితే కిచెన్ ఉండాలి, ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎస్, ఇక్కడ బాల్కనీ ఉండాలి, ఓకే. అండ్ ఇక్కడైతే మనకి లైక్ ఎంట్రీ గేట్ ఉండాలి, ఇక్కడ మనకి ఎగ్జిట్ గేట్ ఉండాలి సైడ్, ఓకే. సో ఇక్కడ మనకి ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఓపెన్ గేట్ ఉండాలి, ఓకే. ఇలా మనం డిజైన్ చేసుకుంటాం. ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం బ్లూ ప్రింట్కి వెళ్తాం. ఎస్ ఆర్ నో? బ్లూ ప్రింట్కి అయితే వెళ్తాం. అలాగే మనం ఒక కోడ్ రాసే ముందుల, సో రియల్ కేసెస్లో ఏంటంటే మనం ఒక డెవలప్మెంట్ పార్ట్లో అంటే కంపెనీస్లో అనమాట. కంపెనీస్లో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే లెట్స్ సే ద ప్రాజెక్ట్ వచ్చేసి బ్యాంకింగ్ అప్లికేషన్ అనుకుందాం. ఏంటిది? బ్యాంకింగ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఒక బ్యాంక్ కోడ్ అడిగాడు, నాకు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయి కస్టమర్స్కి లైక్ విత్డ్రా చేయడానికి అండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ ఆల్సో నెట్ బ్యాంకింగ్ చేయడానికి ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తయారు చేసిమని చెప్పేసి ఒక క్లయింట్ అడిగాడు అనమాట. ఎస్. సో మనం క్లయింట్ అడగగానే మనం ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా కోడ్ రాసి అయితే బిల్డ్ చేయమన్నమాట. ఫస్ట్ మనం డిజైన్ చేస్తాం. ఆ తర్వాత అనాలిసిస్ చేస్తాం, ఆ తర్వాత కోడ్ రాస్తాం అన్నమాట. సో ఆ తర్వాత టెస్ట్, ఓకే. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. సో నువ్వు ఎలాగైతే ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నావో ఫస్ట్ నువ్వు బ్లూ ప్రింట్ అయితే పిక్ చేసుకుంటావు అనమాట. సో అలాగే మనం ఒక డెవలప్మెంట్ పార్ట్లో మనం ఏదైనా కోడ్ రాయాలన్నా కానీ, ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా కానీ, ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నా కానీ వీ హ్యావ్ టు గో ఫర్ ద డిజైన్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు గో ఫర్ ది అనాలిసిస్, ఆఫ్టర్ వీ హ్యావ్ టు రైట్ ది కోడ్. ఓకే. సో డైరెక్ట్గా కోడ్ అయితే జంప్ చేసి ఇలా రాయాలన్నమాట. ఫస్ట్ వీ హ్యావ్ టు డిజైన్ యాజ్ వెల్ యాజ్ మనం ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ది ఫ్లో చార్ట్ ఆర్ ఎల్స్ వీ హ్యావ్ టు గో ఫర్ ది అల్గారిథమ్ టు మేక్ అండర్స్టాండ్ ఫర్ ది డెవలపర్స్. అండర్స్టూడ్? సో ఫ్లో చార్ట్ అనేది ఏం లేదు, ఇట్ ఈస్ అ సింబల్స్. మీకు ఫ్లో చార్ట్లో సింబల్స్ వస్తాయి. ఏమొస్తాయి? సింబల్స్. సో నువ్వు రాసే స్టెప్సే నువ్వు సింబల్స్తో రిప్రజెంట్ చేసి చూపిస్తావు అనమాట. సింబల్స్ ఏంటివో నేను ఒక పేజ్లో అయితే మెన్షన్ చేశాను. యూ కెన్ సీ ఫ్రమ్ దాట్ దిస్ ఇస్ ఆర్ సింబల్స్. ఓకే, జాగ్రత్తగా చూడండి. జస్ట్ ఎ సెకండ్, ఐ విల్ సమ్ వాట్. ఓకే, ఇప్పుడైతే మీకు కనపడుతుంది అనుకుంటున్నా. దీస్ ఆర్ ద సింబల్స్. సో మనం స్టార్ట్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా మనం ఓవియల్ షేప్ అయితే వాడతాం. అండ్ మనం రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా ఆర్ డిస్ప్లే చేయాలన్నా మనం పారలలోగ్రామ్ సింబల్ అయితే వాడతాం. అండ్ మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కదా, సమ్ ఈక్వల్ టు A+B ఆర్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి A+B+C/3 ఇలా క్యాలిక్యులేషన్ చేయడానికి మనం ఈ రెక్టాంగులర్ సింబల్ అయితే వాడుతాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇన్ కమింగ్ ఫార్వర్డ్ మనకి డైమండ్ సింబల్ ఉంది ఇక్కడ. సో డైమండ్ సింబల్ వచ్చేసి మనం డెసిషన్ మేకింగ్ అయితే యూస్ చేస్తాం. సో మనం డెసిషన్ మేకింగ్కి రిలేట్ చేసుకునే ఏ అల్గోరిథం అయితే నేను చెప్పలేదు ప్రీవియస్ క్లాస్లో. ఈ క్లాస్లో అయితే కవర్ చేస్తాను, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ మనకి కనెక్టర్. సో కనెక్టర్ ఎందుకు యూజ్ అవుతుంది, మొత్తం ఈచ్ సింబల్ యూజ్ చెప్తాను ఈ క్లాస్లో అయితే. అండ్ ఆల్సో మీకు యారో సింబల్స్ అంటే
ఒక కైండ్ ఆఫ్ టాస్క్ నుంచి ఇంకోటి కైండ్ ఆఫ్ టాస్క్కి కనెక్ట్ చేయడానికి మనకి ఫ్లో లైన్స్ అయితే యూజ్ అవుతాయి. సో ఇలా చెప్తే మీకు డైరెక్ట్గా అయితే అర్థం కాదు. జస్ట్ సింబల్స్ అయితే పైన అయితే ఒక 60-70% అర్థమవుతుంది ఇక్కడ ఏంటి ఏమిటి అని చెప్పేసి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ రన్నింగ్ నోట్స్లో మీ సింబల్స్ అయితే నోట్ చేసుకోండి. అండ్ నేను ఆ ఆల్గరిథమ్స్కి రిలేట్ చేసుకొని ఒక ఫ్లో చార్ట్ అయితే గీస్తాను. సో జస్ట్ గో బ్యాక్. సో ఇక్కడ మీకు అల్గరిథమ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి జాగ్రత్తగా. అల్గరిథమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ సెకండ్. సో ఇక్కడ మనకి అల్గరిథమ్స్ వచ్చేసి సో లెట్స్ సే దట్ మనం ఫస్ట్ అల్గరిథం అయితే పిక్ చేసుకుందాం. ఫస్ట్ అల్గరిథంలో ఏముంది, స్టార్ట్ అయితే ఉంది. సో మనం స్టార్ట్ అనేది ప్రెజెంట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ దట్ ఓవియల్ షేప్. ఏ సింబల్ యూస్ చేయాలి, ఓవియల్ షేప్ అనమాట. ఓకేనా. సో సేమ్ థింగ్ నేను ఇక్కడైతే యూస్ చేస్తాను. సో మనం ఒక ఫ్లో చార్ట్ అయితే డ్రా చేద్దాం దీన్ని బేస్ చేసుకొని. సో ఐఎమ్ యూజింగ్ హియర్ ఓవియల్ షేప్. సో ఫస్ట్ స్టెప్, సో నువ్వు అల్గరిథమ్స్లో ఏ స్టెప్స్ అయితే యూస్ చేస్తున్నావో సేమ్ స్టెప్ను డయాగ్రామ్ యూస్ చేసి అండ్ సింబల్స్ యూస్ చేసి నువ్వు ఫ్లో చార్ట్ గీస్తావు. సో ఫస్ట్ స్టెప్ నేను స్టార్ట్కి ఓవియల్ షేప్. సో ఓవియల్ షేప్కి నేను స్టార్ట్ అని రాస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఫ్లో లైన్ అయితే గీయాలి. ఇది ఫ్లో లైన్, మనం లాస్ట్లో డిస్కస్ చేసుకున్నాం అది ఆ సింబల్. సో నెక్స్ట్ స్టెప్ ఏముంది మనకి ఇక్కడ, నెక్స్ట్ స్టెప్ మనకి స్టెప్ 2 వచ్చేసి టేక్ ఏబీ వేరియబుల్స్. సో మనం టేక్ అంటే మనకి ఫర్దర్ సింబల్ అయితే ఏం లేదు, మనం డైరెక్ట్గా రీడ్ అయితే చేస్తాం కంప్యూటర్లో. ఓకే. టేక్కి మనకి ఫర్దర్ స్టెప్ అయితే ఏం లేదు, మనం ఓన్లీ అల్గరిథంలో టేక్ అని రాస్తాం. దట్ ఈస్ ఎసెన్షియల్, దట్ ఈస్ అ నెసెసరీ థింగ్ టు రైట్. బట్ మనకి రీడ్ కానీ అండ్ డిస్ప్లే చేయడానికి కానీ ఏ సింబల్ ఉంది, మనకి రీడ్ చేయడానికి కానీ లేకపోతే రైట్ చేయడానికి కానీ మనకి parallelogram symbol ఉంది. సో నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు యూజ్ దట్ parallelogram symbol. నేను ఇక్కడ parallelogram symbol యూజ్ చేస్తున్నాను. జస్ట్ సెకండ్. మనకి సో యూ కెన్ సీ ఫ్రమ్ ద థర్డ్ స్టెప్ రీడ్ ఏబీ వాల్యూస్. సేమ్ థింగ్ మనం ఇక్కడ రాస్తాం అనమాట. రీడ్ ఏబీ వాల్యూస్. ఓకే. సో ఈ ఫ్లో లైన్ తీసుకెళ్ళి మనం ఈ నెక్స్ట్ కనెక్టర్కి అంటే నెక్స్ట్ సింబల్ కనెక్ట్ చేస్తాం ఫ్లో లైన్ తీసుకెళ్ళి. ఓకేనా. నెక్స్ట్ యూ కెన్ సీ ఫ్రమ్ దిస్ ఫోర్త్ స్టెప్ మనం ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. క్యాలిక్యులేషన్ కంప్యూట్ సమ్ ఈక్వల్ టు a plus b. సో మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏ సింబల్ యూస్ చేయాలి, సో మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ దట్ రెక్టాంగులర్ సింబల్. సో సేమ్ థింగ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను యూజింగ్ ఫ్లో లైన్. ఓకే. యూజింగ్ ఫ్లో లైన్. సో ఫస్ట్ నేను ఒక రెక్టాంగులర్ సింబల్ అయితే తీసుకుంటా. దిస్ ఇస్ మై మ్యాథ్ అండ్ దిస్ ఇస్ మై రెక్టాంగులర్ సింబల్. ఓకే. సో మనకి parallelogram సింబల్ నుంచి ఈ రెక్టాంగులర్ సింబల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం యూజింగ్ ఫ్లో లైన్. ఓకే. ఫ్లో లైన్ సింబల్ అంటాం. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ ఆర్ కంప్యూట్ సంథింగ్ ఏదో రాసుకోవచ్చు. సో ఐమ్ రైటింగ్ హియర్ కంప్యూట్ సేమ్ థింగ్ సమ్ ఈక్వల్ టు a plus b. ఓకే. దిస్ ఈస్ ద ఫర్ క్యాలిక్యులేషన్. ఆఫ్టర్ మనం అల్గరిథంలో ఏ స్టెప్ చేసాం, అల్గరిథంలో డిస్ప్లే సమ్ ఈక్వల్ టు వాల్యూ అంటే మనం సమ్ వాల్యూ అంటే a plus b వాల్యూస్ మనం యాడ్ చేసిన తర్వాత మనం సమ్ వాల్యూ డిస్ప్లే చేస్తున్నాం. రైట్ ఆర్. సో టు డిస్ప్లే చేయడానికి మళ్ళీ ఏ సింబల్ యూస్ చేయాలి. సో అగైన్ ఐ థాట్ యూ దట్ మనం డిస్ప్లే చేయడానికి కానీ లేకపోతే రైట్ చేయడానికి కానీ మనం parallelogram సింబలే వాడతాం. ఓకే. సేమ్ థింగ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ హియర్. సో యూ కెన్ సీ ఫ్రమ్ హియర్ మళ్ళీ ఫ్లో లైన్తో కనెక్ట్ చేస్తున్నా. ఈ ఫ్లో లైన్కి రిలేట్ చేసుకొని మళ్ళీ ఒక parallelogram డ్రా చేస్తున్నా. ఓకే. ఇమాజిన్ దిస్ ఇస్ మై parallelogram సింబల్. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే సింబల్ లోపల డిస్ప్లే సమ్ వాల్యూ. సేమ్ థింగ్ మనం అల్గరిథంలో ఏ స్టెప్స్ అయితే ఫాలో అయ్యామో సేమ్ మనం డయాగ్రామ్స్ యూస్ చేసి అంటే సింబల్స్ యూస్ చేసి రాస్తున్నాం ఫ్లో లైన్స్ యూస్ చేసుకొని. ఓకేనా. సేమ్ థింగ్ మనకు లాస్ట్లో ఎండ్ చేయాలంటే యూ కెన్ సీ ఫ్రమ్ దట్ మనకి స్టెప్ 6 ఏముంది ఇక్కడ అల్గరిథంలో స్టెప్ 6 వచ్చేసి స్టాప్ ఉంది. సో యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడ సింబల్స్ నుంచి చూసుకుంటే ఈ సింబల్స్లో మీకు ఎండ్ అనే ప్రాసెస్ ఉంది. అంటే ఎండ్ అన్న కానీ మనం స్టాప్ అన్న కానీ మీనింగ్ ఒకటే. సో మనం స్టాప్ చేయడానికి కానీ ఎండ్ చేయడానికి కానీ ఓవియల్ షేప్ అయితే వాడతాం. సో సేమ్ థింగ్ వీ హ్యావ్ టు గో బ్యాక్. నెక్స్ట్ థింగ్ మనకి లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టాప్ అయితే ఉంది. స్టాప్కి మనం ఓవియల్ షేప్ వాడతాం.
which is this one. Okay, and if you compare with this diagram, like next step చూడండి, ఈ diagram, ఈ అల్గోరిథం ఒకసారి చూడండి. సో సేమ్ అల్గోరిథం కి మనం ఫ్లో చార్ట్ అయితే ఇస్తాం. సో స్టార్ట్ చేయడానికి కానీ ఎండ్ చేయడానికి కానీ ఏ షేప్, ఓవియల్ షేప్. ఎస్, ఓవియల్ షేప్ స్టార్ట్ అని రాస్తాం. అండ్ మళ్ళీ టేక్ ఏబిసి వాల్యూస్. సో టేక్ అనే దానికి మనకి ఏ సింబల్ లేదు. రీడ్ ఏబిసి వాల్యూస్. సో థాట్ షేప్ ఏంటిది, రీడ్ ఏబిసి వాల్యూస్. సో రీడ్ చేయాలన్నా కానీ రైట్ చేయాలన్నా కానీ ఏ సింబల్, ప్యారలోగ్రామ్ సింబల్. సో మనం ప్యారలోగ్రామ్ సింబల్ ఒకటి గీస్తాం, ఇలా ఇలా గీస్తాం అనమాట. సో గీసిన తర్వాత వీ హ్యావ్ టు సే దట్ రీడ్ ఏబిసి వాల్యూస్. ఎందుకంటే మన ఫ్లో చార్ట్ దేనికి గీస్తున్నాం, యావరేజ్ ఆఫ్ 3 వాల్యూస్ గీస్తున్నాం. ఓకేనా, ఫ్లో లైన్తో ఇలా కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏముంది, స్టెప్ 4 కంప్యూట్ యావరేజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 3. సో మనం క్యాలిక్యులేషన్, ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ కదా. ఎస్ అన్న, ఇది మనకి క్యాలిక్యులేషన్ పార్ట్. సో క్యాలిక్యులేషన్ పార్ట్కి మనకి ఏ సింబల్ యూస్ చేయాలి, రెక్టాంగులర్ సింబల్. ఓకే, రెక్టాంగులర్ సింబల్. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్లో వీ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ విత్ ది ఫ్లో లైన్ అనమాట. సో కంప్యూట్ అనగానే క్యాలిక్యులేట్ అనగానే మీనింగ్ ఒకటే. హియర్ ఐ కెన్ రైట్ కంప్యూట్ ఆర్ ఎనీథింగ్. You can write here instead of compute you can use the word as calculate also, no problem. So average equal to a plus b plus c divided by 3. You can write like this. Next మనకి అల్గోరిథం లో ఏ స్టెప్ ఉంది, స్టెప్ 5 లో డిస్ప్లే యావరేజ్ వాల్యూ. సో డిస్ప్లే చేయడానికి మనకి ఏ సింబల్, పారలోగ్రామ్ సింబల్. ఎస్ ఆర్ నో, పారలోగ్రామ్ సింబల్. display average value. సో లాస్ట్లో అల్గోరిథంలో స్టెప్ 6లో ఏముంది, స్టాప్ ఉంది. ఎస్ ఆర్ నో. సో మనం స్టాప్ చేయడానికి కానీ అండ్ స్టార్ట్ చేయడానికి కానీ వీ హ్యావ్ టు యూజ్ దట్ ఓవియల్ షేప్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో. వీ హ్యావ్ టు యూజ్ దట్ ఓవియల్ షేప్. వీ హ్యావ్ టు రైట్ హియర్ ఇన్సైడ్ ఆఫ్ దట్ స్టాప్. ఓకే, వీ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ విత్ ది ఫ్లో లైన్. సో దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ఫ్లో చార్ట్స్ అనమాట. అండ్ మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. వాట్స్ ద థింగ్ ఇస్, సో ఇఫ్ యూ గో బ్యాక్ టు దిస్ సింబల్స్, మనకి ఇక్కడ డైమండ్ సింబల్ యూస్ చెప్పాల అండ్ ఆల్సో కనెక్టర్ యూస్ చెప్పాల. సో రిమైనింగ్ మనం రెక్టాంగులర్ దేనికి యూస్ చేస్తున్నాం, క్యాలిక్యులేషన్కి. అండ్ పారలోగ్రామ్ దేనికి యూస్ చేస్తున్నాం, రీడ్ కానీ రైట్ కానీ చేయడానికి. ఎస్, రీడ్ కానీ డిస్ప్లే కానీ చేయడానికి. అండ్ ఓవియల్ షేప్ దేనికి యూస్ చేస్తున్నాం, స్టార్ట్ కానీ ఎండ్ కానీ చేయడానికి. ఇప్పుడు డైమండ్ సింబల్ ఎందుకు యూస్ చేస్తున్నాం ఒక రీజన్ చెప్తాను. సో ఐ విల్ బి టేకింగ్ ది న్యూ పేజ్ హియర్. ఈ న్యూ పేజ్లో ఒక అల్గోరిథం అయితే రాస్తున్నా. మనం డైమండ్ సింబల్ డెసిషన్ మేకింగ్ అయితే యూస్ చేస్తాం. ఎలా యూస్ చేస్తామో చూడండి. సో లెట్స్ సే దట్ నేను ఒక ఎగ్జాంపుల్కి అయితే రిలేట్ చేసుకొని చెప్తాను. సపోజ్ ఏ వాల్యూ ఉంది అనుకోండి, బి వాల్యూ ఉంది, ఏ వాల్యూ బి వాల్యూ ఉంది. ఏ వాల్యూ సమ్ వాల్యూ అజ్యూమ్ చేసుకోండి 10 అని, బి వాల్యూ లైక్ 20 అని అజ్యూమ్ చేసుకోండి. సో మన మ్యాథమెటిక్స్లో, జనరల్ మ్యాథమెటిక్స్లో మనం ఏం చేస్తాం, ఏదైనా 2 వాల్యూస్ కంపేర్ చేయాలంటే లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ యూస్ చేసి ఏ వాల్యూ పెద్దదో మనం కంపేర్ చేసుకొని చెప్తాం. ఎస్ అన్న, ఇక్కడ కూడా మనకి కంపారిజన్కి ఒక సింబల్ అయితే ఉంటుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్. సేమ్ ఆపరేటర్ అంటాం దాన్ని మనం. సో మనకి ఆపరేటర్స్ వచ్చేసి అప్కమింగ్ సెషన్స్లో అయితే వస్తాయి. సో ఇఫ్ 10 గ్రేటర్ దాన్ 20 అని చెప్పగలమా, ఇది ట్రూ ఆర్ ఫాల్స్, 10 గ్రేటర్ దాన్ 20 అని చెప్పగలమా, చెప్పలేము, ఇది ఫాల్స్ కేస్. అదే మనం సెకండ్ సినారియో తీసుకుంటే 10 లెస్ దాన్ 20. ఓకే, జస్ట్ సెకండ్. సెకండ్ సినారీ తీసుకుంటే లెట్స్ సే దట్ నా ఏ వాల్యూ ఉంది అండ్ బి వాల్యూ ఉంది. అండ్ ఏ వాల్యూ వచ్చేసి 20 అనుకుంటున్నా, బి వాల్యూ వచ్చేసి 10 అనుకుంటున్నా. సో కెన్ ఐ సే దట్ 20 గ్రేటర్ దాన్ 10 హియర్, 20 గ్రేటర్ దాన్ 10? ఎస్, ఐ కెన్ సే. ఎప్పుడైతే నా పెద్ద వాల్యూ చిన్న వాల్యూ కంటే గ్రేటర్గా ఉంటుందో ఐ కెన్ సే దిస్ ఇస్ మై ట్రూ కేస్. ఎస్ అన్న. సో దిస్ ఇస్ మై ట్రూ కేస్. అండ్ ప్రీవియస్గా నా చిన్న వాల్యూ కెనాట్ బి గ్రేటర్ దాన్ మన హయ్యర్ వాల్యూ. సో దిస్ ఇస్ ద ఫాల్స్ కేస్. ఏదైనా మనం 2 వాల్యూస్ కంపేర్ చేయాలంటే మనం లెస్ దాన్ కానీ లేకపోతే గ్రేటర్ దాన్ కానీ ఏదో ఒక సింబల్ యూస్ చేసి కంపేర్ చేస్తాం. అలాగే మనం ఒక కంపారిజన్ చేసుకున్న తర్వాత ట్రూ అయితే ఏం చేయాలి, ఫాల్స్ అయితే ఏం చేయాలి, మనం అంటే ట్రూ అయితే ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి, ఫాల్స్ అయితే ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి చెప్పేదాన్ని మనం దేని చేత చేపిస్తామంటే డైమండ్ సింబల్ చేత చేపిస్తాం. లెట్స్ దట్ నా టాస్క్ ఏంటంటే, ఒక టాస్క్ తీసుకుంటున్నాం. టాస్క్ ఏంటంటే compare 2 values
which is a comma b, print maximum, print maximum number. This is my task. సో ఫస్ట్ ఈ టాస్క్ మనం ఏం చేద్దామంటే ఒక అల్గరిథం రాద్దాం సింపుల్గా. ఓకేనా? సో సింపుల్గా మనం అల్గరిథం నుంచి ఫ్లో చార్ట్కి అయితే కన్వర్ట్ చేద్దాం. సో అల్గరిథం వచ్చేసి స్టెప్ 1లో ఆల్వేస్ యూ హ్యావ్ టు రైట్ దట్ స్టార్ట్, అండ్ స్టెప్ 2లో యూ హ్యావ్ టు ఆల్వేస్ రైట్ దట్. సో మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 2 వేరియబుల్స్ రీడ్ చేయాలి అండ్ ప్రాసెస్ చేయాలి, అంటే లైక్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత రిజల్ట్ వాల్యూ మ్యాక్సిమం రిజల్ట్ వాల్యూ ప్రింట్ చేయాలి. సో ఆల్వేస్ మీరు రిమెంబర్ చేయండి, మనం 2 వేరియబుల్స్ కావాలంటే మనకి టేక్ అని రాయాలి. మనం 2 వేరియబుల్స్ తీసుకుంటాం అనమాట. టేక్ ఏ కామా బి వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ మనం ఏ లెటర్ని మనం వేరియబుల్ అంటాం, బి లెటర్ని వేరియబుల్ అంటాం. అసలు వేరియబుల్ ఎందుకు అంటున్నామో మనం నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో అయితే డిస్కస్ చేస్తాం. స్టెప్ 3 వచ్చేసి రీడ్. సో మనం ఫస్ట్ ఏ వాల్యూ చెప్పాలి కీబోర్డ్ నుంచి కంప్యూటర్కి, అండ్ బి వాల్యూ చెప్పాలి కీబోర్డ్ నుంచి. ఎస్ ఆర్ నో? సో రీడ్ ఏ కామా బి వాల్యూస్. దిస్ ఇస్ మై స్టెప్ 3. అండ్ స్టెప్ 4 వచ్చేసి వీ హ్యావ్ టు కంపేర్. సో ఒక ఏ వాల్యూ గ్రేటరా బి వాల్యూ గ్రేటర్ అని చెప్పడానికి నువ్వు ఎలా చెప్తావు? యూ హ్యావ్ టు కంపేర్ ఫస్ట్. కంపేర్ చేయాలి కదా. సో నేను కంపేర్ చేయడానికి ఇక్కడ ఇఫ్ అనే కీవర్డ్ యూస్ చేస్తున్నా. ఇఫ్ మనకి కీవర్డ్ ఎందుకు అయింది, అసలు కీవర్డ్ అంటే ఏంటిది, ఇవన్నీ డీటెయిల్స్ మనం నెక్స్ట్ క్లాస్లో అప్కమింగ్ సెషన్స్లో నేను డిస్కస్ చేసుకుంటూ వస్తాను స్లో బై స్లో. సో ఇఫ్ నా ఏ అనేది గ్రేటర్ దాన్ బి అయితే, ఇఫ్ నా ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి అయితే నేనేం ప్రింట్ చేయాలి? నేను అప్పుడు ఏం ప్రింట్ చేయాలంటే ఐ హ్యావ్ టు డిస్ప్లే ఏ ఈస్ maximum. ఎస్ ఆర్ నో? సో ఇఫ్ నీ ఏ వాల్యూ ఇది ఫాల్స్ అయిందనుకో, నీ ఏ వాల్యూ సంథింగ్ అజ్యూమ్ చేసుకో, బి వాల్యూ సంథింగ్ అజ్యూమ్ చేసుకో. నీ ఏ వాల్యూ బి కంటే గ్రేటర్ కాలేదనుకో, అజ్యూమ్ చేసుకో. కాకపోతే మనం ఇక్కడ జస్ట్ ఏ సెకండ్. సో మనం ఇక్కడ అదర్వైజ్ అని రాసేసి, సో ఇఫ్ నీ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి కాకపోతే అదర్వైజ్ వీ కెన్ సే ఈజీలీ దట్ మన బి వాల్యూ గ్రేటర్ అని. ఎస్ ఆర్ నో? మన బి వాల్యూ గ్రేటర్ అని చెప్తాం. ఎస్ ఇస్ మ్యాక్సిమం, బి ఇస్ మ్యాక్సిమం అనమాట. సో మనం ఇక్కడ అదర్వైజ్ ప్లేస్లో మనం ఎల్స్ అనే వర్డ్ రాస్తాం. ఎందుకంటే మనం సి లాంగ్వేజ్లో అదర్వైజ్కి సబ్స్టిట్యూషన్ వచ్చేసి ఎల్స్ అని వాడతాం. ఏం వాడతాం? ఎల్స్ అని వాడతాం. జస్ట్ ఏ సెకండ్. ఎల్స్ అని వాడతాం అనమాట. ఓకేనా? అదర్వైజ్కి సబ్స్టిట్యూషన్ అనేది ఎల్స్ అనమాట. సో ఇన్ కేస్ నీ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి అయితే డిస్ప్లే ఏ అవుతుంది, కాకపోతే డిస్ప్లే బి అవుతుంది. దిస్ ఇస్ ద అల్గోరిథం. సో స్టెప్ 5 ఏంటిది? కంపేర్ చేస్తాం. సో ఏ బి కంపేర్ చేస్తున్నాం, ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం గ్రేటర్ అయితే, కాకపోతే బి వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏముంది? నెక్స్ట్ స్టెప్ ఇంకేం లేదు, డిస్ప్లే కూడా చేసేస్తున్నాం అక్కడే. ఇస్తాను. సో స్టెప్ 6 వచ్చేసి స్టెప్ 5 వచ్చేసి వీ హ్యావ్ టు స్టాప్ ది అల్గోరిథం. ఓకే, స్టార్ట్ చేసాం, స్టాప్ చేసాం. ఇప్పుడు మనం ఈ అల్గోరిథంని బేస్ చేసుకుని ఒక ఫ్లో చార్ట్ అయితే గీస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏ సింబల్ యూస్ చేస్తాం? స్టార్ట్. సో నెక్స్ట్ స్టెప్ ఏముంది మనకి అల్గోరిథంలో? టేక్ ఏబీ వేరియబుల్స్. సో మనకు టేక్ అనే దానికి ఏ సింబల్ అయితే లేదు. సో థర్డ్ స్టెప్ చూడండి ఒకసారి, రీడ్ ఏబీ వాల్యూస్. సో మనం రీడ్ చేయడానికి ఏ సింబల్ యూస్ చేస్తాం? ప్యారలోగ్రామ్ సింబల్. ఎస్ ఆన్ ప్యారలోగ్రామ్ సింబల్. ఎందుకంటే రీడ్ అంటే ఏం లేదు, కీబోర్డ్ నుంచి నువ్వు నీ కంప్యూటర్కి ఏ వాల్యూ ఎంటర్ చేస్తావు, బి వాల్యూ ఎంటర్ చేస్తావు. లైక్ క్యాలిక్యులేటర్లో నువ్వు 2 వాల్యూస్ ఎంటర్ చేస్తేనే కదా ఒక ఆన్సర్ వచ్చేది. ఎస్ ఆర్ నో? ఎలా ఎంటర్ చేస్తున్నావు? కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తున్నావు. ఆ కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసేదాన్ని మనం రీడ్ అంటున్నాం. ఓకేనా? సో ప్యారలోగ్రామ్ సింబల్. ఇక్కడ రీడ్ ఏ బి వాల్యూస్. సో మనం ఫ్లో లైన్తో అయితే కనెక్ట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్. దాని తర్వాత స్టెప్ 4. సో స్టెప్ 4 ఏముంది ఇక్కడ మనకి? స్టెప్ 4 వచ్చేసి మనం కంపేర్ చేస్తున్నాం. సో కంపేర్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా మనం ఇఫ్ అని రాసి కంపేర్ చేసినప్పుడు ఏ సింబల్ అయితే యూస్ చేయాలో మనం ఇక్కడ కంపేర్ చేయడానికి కానీ డెసిషన్ మేకింగ్ చేయడానికి కానీ, ఆల్వేస్ రిమెంబర్ కంపేర్ చేయడానికి కానీ డెసిషన్ మేకింగ్ చేయడానికి కానీ మనం ఇక్కడ లైక్ ఈ సింబల్ డైమండ్ సింబల్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? గో బ్యాక్. సో మనం ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, ఏ వాల్యూ బి వాల్యూ గ్రేటరా కాదా అని చెప్పి కంపేర్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ హియర్ డైమండ్ సింబల్.
సో మనం కంపేర్ చేసుకొని డెసిషన్ మేక్ చేయాలి కదా ఏది గ్రేటర్ అని. అందుకని మనం డైమండ్ సింబల్ అయితే యూస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. సో మనం 2 కేసెస్ ఉన్నాయి, మీకు 2 కేసెస్ చెప్పాను. ఇన్ కేస్ మీ ఏ వాల్యూ బి వాల్యూ కంటే గ్రేటర్ కాకపోతే ఫాల్స్ అవుతుంది. అదే మీ ఏ వాల్యూ బి వాల్యూ కంటే గ్రేటర్ అయితే ట్రూ అవుతుంది. సో ట్రూ అయితే ఏం ప్రింట్ చేయాలి, ఫాల్స్ అయితే ఏం ప్రింట్ చేయాలి. ఓకేనా, మనకి ఇక్కడ ట్రూ అయినప్పుడు ఏ వాల్యూ ప్రింట్ చేస్తాం, అదే ట్రూ కానప్పుడు బి వాల్యూ ప్రింట్ చేస్తున్నాం ఎల్స్లోకి వచ్చి. అలాగే మనకి డెసిషన్ మేకింగ్లో ఈ డైమండ్లో మనకి 2 కేసెస్ ఉంటాయి అనమాట. ఇన్ కేస్ నీ ఏ వాల్యూ గ్రేటర్ దాన్ బి కాకపోతే ఫాల్స్ అవుతుంది. ఇన్ కేస్ నీ ఏ వాల్యూ బి కంటే గ్రేటర్గా ఉంటే ట్రూ అవుతుంది. మనకి 2 కేసెస్ ఉంటాయి అనమాట. చార్ట్ చూడండి, 2 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేసు వచ్చేసి ఇన్ కేస్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ట్రూ అవుతుంది. దిస్ ఇస్ ట్రూ లైన్ అనుకోండి, దిస్ ఇస్ ది ఫాల్స్ లైన్ అనుకోండి. ఇది false line. 1 minute. This is the false line. False line. This is the true line. So I'm taking the eraser. So just a second. Okay. So in case a value b కంటే greater గా ఉంటే, this is the true line. It will go from this line. So ఈ line నుంచి we have to perform an action. ఏం ప్రింట్ చేయాలి? You can see from the step 4. We have to display the a maximum. A is maximum అని ప్రింట్ చేయాలి. సో మనం ప్రింట్ చేయడానికి ఏ సింబల్ యూస్ చేస్తాం? ఆల్వేస్ వీ హ్యావ్ ఏ వన్ సింబల్ పారాగ్రామ్. రీడ్ చేయడానికి కానీ డిస్ప్లే చేయడానికి కానీ వీఆర్ యూజింగ్ పారాగ్రామ్ సింబల్. ఇన్ కేస్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే వీఆర్ హ్యావ్ టు ప్రింట్ ది ఏ వాల్యూస్ maximum by using the parallelogram symbol. Yes or no? By using the parallelogram symbol. So I should say that display A is maximum, and as well as using flow line. And in case నీ ఏ వాల్యూ బి వాల్యూ కంటే గ్రేటర్ కాకపోతే, నీ ఏ వాల్యూ బి వాల్యూ కంటే గ్రేటర్ కాకపోతే మనం ఈ కేసులో ఎక్స్ప్లెయిన్ చేసాం. సినారియో 2 తీసుకోండి. ఎస్ ఆర్ నో? 10 గ్రేటర్ దాన్ 28. అలాంటి కేసెస్ ఫాల్స్ అయినప్పుడు మనం ఏం చేయాలి? బి ఈజ్ గ్రేటర్ దాన్ చేయాలి. ఇక్కడ మీకు బి అనే వాల్యూ గ్రేటర్గా ఉంది. ఎస్, ఇక్కడ మీకు ఏ అనే వాల్యూ గ్రేటర్గా ఉంది. ఇన్ కేస్ ఫాల్స్ అయితే, ఆ డెసిషన్ ఫాల్స్ అయితే వీ హ్యావ్ టు సే దట్ బి ఈజ్ గ్రేటర్ అనమాట. ఎస్లోకి వచ్చి బి ఈజ్ మ్యాక్సిమం ప్రింట్ చేయాలి. సో మళ్ళీ మనం డిస్ప్లే చేయాలన్నా, ప్రింట్ చేయాలన్నా, లేకపోతే రీడ్ చేయాలన్నా ఏ సింబల్ యూస్ చేసేవాళ్ళం? పారాలెలోగ్రామ్ సింబల్ యూస్ చేసేవాళ్ళం. ఎస్ అన్న, ఒక పారాలెలోగ్రామ్ సింబల్ డ్రా చేస్తున్నాం. హియర్ ఐఎమ్ సేయింగ్ దట్ బి ఇస్ maximum. Okay, so I'm connecting this action with the flow line. Okay, so these are the 2 actions. Okay, so one question, stop ekkada cheyali? స్టాప్ ఇక్కడ చేయాలా లేకపోతే ఇక్కడ చేయాలా అనేది కన్ఫ్యూజన్ అన్నమాట. సో స్టాప్ అయితే చేయాలి కన్ఫామ్గా, ఇక్కడ చేయాలనే మ్యాటర్. ఓకేనా, సో స్టాప్ వచ్చేసి మీరు ఒక కనెక్టర్ ఉంటుంది మీ ఇంట్లో, మీ హౌస్లో పవర్ లైన్స్ ఉంటాయా? పవర్ లైన్స్ అంటే వాల్స్కి ఒక కనెక్టర్ వచ్చి, ఇది ఒక ఇటు సైడ్ ఒక పైప్, ఇటు సైడ్ ఒక పైప్, ఇటు సైడ్ ఒక పైప్, అలా కనెక్ట్ అయి ఉంటుందా మీ వాల్స్కి? ఎస్ అన్నో. ఆ పైప్ లోపల కరెంట్ వైర్స్ ఉంటాయా? ఎస్ అన్నో. కరెంట్ వైర్స్ ఉంటాయా? ఎస్ అన్నో. సో అలాగే మనకి ఇక్కడ కనెక్టర్ ఉంది అక్కడ. ఎస్ అన్నో, కనెక్టర్ అంటాం. సో సేమ్ అదే యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా నేను, సో ఇదే యాక్షన్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఒక యాక్షన్ ఉంది. ఓకే, ఇదొక యాక్షన్ అనుకో, ఇదొక యాక్షన్ అనుకో. ఈ యాక్షన్ నేను కనెక్టర్కి కనెక్ట్ చేయాలి. కనెక్టర్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇది కనెక్టర్ అనుకోండి. సో ఈ లైన్ వచ్చేసి ఈ కనెక్టర్ అయితే కనెక్ట్ అవుతుంది, ఈ లైన్ వచ్చేసి ఈ కనెక్టర్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఓకేనా, లాస్ట్లో యూ కెన్ కనెక్ట్ దిస్ విత్ ది స్టాప్ యాక్షన్కి కనెక్ట్ చేయగలం. సో ఇలా మనకి కనెక్టర్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఏదైనా 3 లైన్స్, ఏదైనా 2 లైన్స్, ఒక లైన్కి మాత్రమే కనెక్ట్ చేయాలంటే 3 లైన్స్ కలిపి మనం కనెక్టర్ యూస్ చేస్తాం అనమాట మన హౌస్ అప్లికేషన్స్లో. అలాగే మనం ఈ యాక్షన్ని మిక్స్ చేసి నేను స్టాప్ అని చేయాలి. సో మిక్స్ చేసి స్టాప్ అని చేయాలంటే మనం కనెక్టర్ యూస్ చేసి స్టాప్ అని చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది యూజ్ ఆఫ్ డైమండ్ సింబల్ అండ్ యూజ్ ఆఫ్ ది కనెక్టర్ హియర్. సో మీ అల్గారిథం ఇలానే కాకుండా ఇలా కూడా ఇక్కడ ట్రూ అని రాసావు, ఇక్కడ డ్రా చేసి ఫాల్స్ అని రాసి ఒక యాక్షన్, ఒక పారాగ్రామ్ సింబల్ వేసి ఇలా కూడా రాసుకోవచ్చు ఇక్కడ కూడా. సో రాసుకొని నువ్వు డైరెక్ట్గా కనెక్టర్కి కనెక్ట్ చేసుకొని స్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్స్ అప్ టు యూ.
నువ్వు ఫాల్స్ ఇటైనా రాయొచ్చు, ఇటైనా రాయొచ్చు, లేకపోతే ట్రూ కేసు ఇటైనా రాయొచ్చు, ఫాల్స్ ఇటైనా రాయొచ్చు. అకార్డింగ్లీ నువ్వు డిస్ప్లేయింగ్ స్టేట్మెంట్ అయితే ఏది ప్రింట్ చేస్తున్నావు చూసి ఇక్కడ ప్రింట్ చేయాలా, ఇక్కడ ఏ ప్రింట్ చేయాలా నువ్వు చూసి ప్రింట్ చేయాలన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఆల్గరిథమ్స్. సో నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథమ్ అంటాం, ఫ్లో చార్ట్. ఆర్ ఎల్స్ యూ కెన్ సర్చ్ ఇట్ ఫ్రమ్ ది గూగుల్. అండ్ నేను నోట్స్ కూడా అప్డేట్ చేస్తాను ఇన్ మై అప్కమింగ్ సెషన్స్లో. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్, అండ్ డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు.